ఈరోజు 3 డిసెంబర్ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల్ని జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకి చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ భవన్లో ఈ రోజున చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి అసిస్టెంట్ కలెక్టర్ గారు, హిమవంశీ ఐఏఎస్ గారు, అదే రకంగా మేయర్ గారు, అదే రకంగా ఇతర జిల్లా అధికారులు, డిఎల్ఎస్ఏ నుంచి సెక్రటరీ గారు, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సమావేశానికి విభిన్న ప్రతిభావంతుల సంఘాల అసోసియేషన్ నుంచి ఏ మురళి, చంద్రశేఖర్, జయరామ్ నాయుడు ఇటువంటి ముఖ్యమైన నేతలు వీళ్ళందరూ కూడా లీడర్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా నిర్వహించడం జరిగింది. ఎంపిక చేయబడినటువంటి ఒక 10 మంది హీరింగ్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి సెల్ ఫోన్స్, టచ్ ఫోన్స్ ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 3 వయోవృద్ధులకి హీరింగ్ ఎయిడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే విభిన్న ప్రతిభావంతులకి పనిచేస్తున్నటువంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్స్ వీరందరికీ కూడా వారి సేవల్ని గుర్తిస్తూ వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీనికి ముందర 29, 30 తారీఖుల్లో చిత్తూరు జిల్లా మరియు తిరుపతి జిల్లా 2 జిల్లాలకి కలిపి ఇక్కడ ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా నిర్వహించడం జరిగింది. వారు ఎవరెవరైతే అందులో అక్కడ విన్నర్స్, రన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చి వారి యొక్క ప్రతిభను కూడా గుర్తించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ 2 రోజులు జరిగింది. తర్వాత ఈ రోజున చిత్తూరులో ఈ యొక్క అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ భవన్ నందు మా దివ్యాంగుల దినోత్సవంని చిత్తూరు జిల్లా అధికారులచే ఘనంగా నిర్వహించబడడం జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా మన ట్రైనింగ్ కలెక్టర్ గారు, మా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి, మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చి మమ్మల్ని ప్రతిభలను గుర్తించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఇంకా మాకు చేయవలసిన కార్యక్రమాల గురించి బాగా వివరించారు. అదేవిధంగా ఈరోజు మా దివ్యాంగులందరికీ కావలసిన పరికరాలను అందజేసిన మా ఏడి గారికి మరియు ఈ ప్రభుత్వానికి, మరియు ఈరోజు ఇంత ఘనంగా మాకు అందరికీ భోజనాలు, ఆట పోటీలు మాకందరినీ గౌరవించి మాకు సన్మానం కార్యక్రమం చేపించిన అధికారులందరికీ మా యొక్క దివ్యాంగుల అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.